మహబూబాబాద్ జిల్లా శివారు సలార్ తండాలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు జాతీయ రహదారికి సర్వే చేపట్టారు. పంట పొలాల్లో నుంచి వెళ్తున్న వలికొండ భద్రాచలం జాతీయ రహదారి వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ మార్చాలంటూ గత కొద్ది రోజులుగా భూ నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు, రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు సలార్ తండాకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కురవి పోలీస్ స్టేషన్కు తరలించారు. బలవంతంగా భూములను లాక్కోవద్దంటూ గిరిజన రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల భూములు పోతున్నాయంటూ గతంలో 2 సార్లు అలైన్మెంట్ను మార్చారని బాధితులు ఆరోపించారు. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ రహదారి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ సర్వే మంగళ కాలనీ ఎంబటి నుంచి ఇల్లేందు రోడ్డుకి వేసిండ్రు. దానికి రాళ్లు పాతి అద్దులు ఏర్పాటు చేసి ల్యాండ్ మార్కింగ్ చేసి అప్పుడున్న గవర్నమెంట్లో శంకర్ నాయక్, తర్వాత సత్యవతి, అట్లాగే హరిప్రియ, ఎమ్మెల్సీ అక్కెలపల్లి రవీందర్రావు వాళ్ళ భూములకి వెళ్ళి పోతుందని తిప్పేసి ఎమ్మెల్యే గారు అక్కడ మెడికల్ కాలేజీ వెనకాల 30-40 ఎకరాల భూమి కొనుక్కొని ఆయన దాంట్లోకి వెళ్ళి పోద్దని కడ నుంచి తిప్పేసి 2వ మ్యాప్ బేతోల్ అవతల నుంచి చేసిండ్రు. అక్కడ వాళ్ళదే అడ్డం వస్తుందని ఆ నుంచి తీసేసి కావాలని నడి తండలకి వెళ్ళి వేసుకుంటూ పోతున్నారు.